హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుజాత. వెల్కమ్ టు సుజీ ఇంటి రుచులు. ఈరోజు నేను చేయబోతున్నాను వెరీ స్పెషల్ రెసిపీ టమాటో రసం. చాలా టేస్టీగా, ఈజీగా, సింపుల్గా ఎలా చేయాలో నేనైతే చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసి ఈ టేస్టీ టమాటో రసాన్ని ఎలా చేయాలో నేర్చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ నాకు అందివ్వండి. దానికోసం ముందుగా ఒక 4 టమాటాలు తీసేసుకుని ముక్కలుగా కట్ చేసేసుకుని ఇలా మిక్సీ జార్లో వేసేసుకుందాము. మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీరని కాడలతో సహా వేసేసుకుని మనం మిక్సీ పట్టేసుకుందాము. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఓపెన్ చేసేసి ఒక బౌల్లోకి వేసేసుకుందాం. థిక్ పేస్ట్ వచ్చేసింది కదా, దీనిలో ఇప్పుడు చింతపండు రసాన్ని వేసుకుందాము. కొద్దిగా చింతపండు రసం కూడా యాడ్ చేసుకుందాము. అలాగే వాటర్ సరిపడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ మిరియాలు, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొన్ని కరివేపాకు రెబ్బలు వేసేసుకుని మనము దంచుకుందాము. ఇట్లా రోట్లో దంచుకుంటే టేస్ట్ చాలా ఉంటుంది మిక్సీలో పట్టే కన్నా. ఎక్కువగా కాకుండా కచ్చాపచ్చాగా ఇలా దంచేసుకుని మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం టమాటో రసంలో ఒక 2 పచ్చిమిర్చిని మధ్యలోకి చీల్చేసుకుని అవి రసంలో వేసేసుకుని మూత పెట్టేసుకుని మనం రసాన్ని మరిగించుకుందాము. ఇప్పుడు మనం ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకుందాము. అలాగే ఒక 2 స్పూన్ల సాల్ట్ కూడా వేసేసుకుందాము. సాల్ట్ యాడ్ చేసుకుని మనము ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకుని మనము ఉడికించుకుందాము. ఈ పచ్చిమిర్చి ఉడికేంత వరకు మెత్తగా ఉడికించుకుంటే సరిపోతుంది. చక్కగా మరిగించేసుకుందాం. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుని చూడండి, చూపిస్తాను. పచ్చిమిర్చి అయితే మెత్తగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు మనం ముందుగానే దంచి పెట్టుకున్న మసాలాని యాడ్ చేసుకుందాము. ఈ దంచి పెట్టుకున్న మసాలా యాడ్ చేసిన తర్వాత ఎక్కువసేపు మరిగించాల్సిన అవసరం లేదు రసాన్ని, ఎందుకంటే మనం ముందుగానే ఎక్కువసేపు మరిగించుకున్నాము. అలాగే ఇది వేసిన తర్వాత ఎక్కువసేపు మరిగించుకుంటే ఫ్లేవర్ అనేది పోతుంది. కాబట్టి ఒక 1 మినిట్ మరిగించుకొని కిందకి దించేసుకుందాము. ఇప్పుడు మనం పోపు కోసం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్లో పచ్చిశనగపప్పు, ఆవాలు, అలాగే జీలకర్ర, ఎండుమిర్చి, అలాగే కరివేపాకు కూడా వేసుకుందాము. ఎండుమిర్చి అన్ని తొడిమలు తీసేయకుండా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఈసారి. ఇలా ఇవన్నీ వేసేసుకుని మనం పోపుని రెడీ చేసేసుకుని దించేసుకుని మన రసంలో వేసేసుకుందాం. ఇంకా మన టమాటో రసం అయితే సూపర్గా రెడీ అయిపోయింది. ఇంకా వేరే కర్రీస్ ఏం అవసరం లేదు, ఉట్టిగా రైస్లో తినేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలా. అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆన్లో ఉంచుకోండి. బాయ్ ఫ్రెండ్స్.